హలో బడీస్, వెల్కమ్ టు టేస్టీ భోజనం బై ఎంకే. ఈరోజు మనం చేసుకోబోయే టేస్టీ స్నాక్ ఐటెం వచ్చేసి ఉల్లిపాయ కచోరీ అండి. ఇది చాలా ఈజీగా ఇంకా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూసేస్తాము. పదండి స్టార్ట్ చేస్తాము. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత వంట సోడా యాడ్ చేసి కలుపుకోండి. 3 స్పూన్ల నూనె లేకపోతే నెయ్యిని యాడ్ చేసుకోండి. నూనె పూర్తిగా పిండికి అంటుకునేలా మంచిగా కలుపుకోండి. కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసి కలుపుకుంటున్నానండి. మీరు పిండిని తడుపుకోకముందే యాడ్ చేసి కలుపుకోండి. మూత పెట్టి అర్ధగంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కచోరీలకి స్టఫింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. కడాయిని హై ఫ్లేమ్లో పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేయండి. 4 ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు యాడ్ చేసి కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక 3 ఉడికించి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి. కారం 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ధనియాల పొడి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తానండి, కావాలి అనుకునే వారు చెక్ చేసుకోండి. సోంపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బేసన్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి కలుపుకోండి. ఆలు ఇంకా బేసన్ స్టఫింగ్ని బైండ్ చేసి ఉండేలా హెల్ప్ చేస్తాయండి. 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ అయ్యాక 1 నిమ్మకాయ రసంని యాడ్ చేసి కలుపుకోండి. పొయ్యి ఆఫ్ చేయండి. చూసారు కదా అండి, స్టఫింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. స్టఫింగ్ని వేరే బౌల్లోకి యాడ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. 30 మినిట్స్ అయ్యాక మూతని తీసి పిండిని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ముద్దల్ని చేసుకోండి. సేమ్ ప్రాసెస్లోని అన్ని ముద్దల్ని చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ స్టఫింగ్ని కూడా రౌండ్ బాల్స్లా చేసుకోవాలండి. ఈ స్టఫింగ్ ఇంకా ఇంతకుముందు మనం కలుపుకున్న పిండి 2 సేమ్ సైజులో ఉండాలి. ఇప్పుడు పిండిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చేయండి. సైడ్స్లో సన్నగా ఉండాలండి, మధ్యలో కొద్దిగా లావుగా. ఈ విధంగా చేశాక మధ్యలో ఉల్లిపాయ స్టఫింగ్ని పెట్టి ఈ విధంగా సీల్ చేసుకోండి. సీల్ చేశాక ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదండి, స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వేరే పిండిని కూడా తీసుకొని ముందు చూపించిన ప్రాసెస్లోని అన్ని కచోరీలని రెడీ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కడాయిని హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేగాక కచోరీలని నిదానంగా యాడ్ చేయండి. హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ 2 సైడ్లు గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ అయ్యాక వేరే సైడ్కి టర్న్ చేసి వేయించుకోండి. మళ్ళీ ఒక 3 మినిట్స్ అయ్యాక వేరే సైడ్కి టర్న్ చేయండి. ఈ విధంగా 2 సైడ్లు గోల్డెన్ కలర్ అయ్యాక
వేరే ప్లేట్లోకి యాడ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. వేరే కచోరీలను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే నేను పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఉల్లిపాయ కచోరీ అనేది రెడీ అయిపోయింది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.